హాయ్, మనకు ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి ఒంట్లో మోకాల నొప్పుల్లో ఇప్పుడు నేను చూపిస్తున్నాను అండి. ధనియాలు వేసుకోవాలి. ఆ తర్వాత అల్లం కూడా వేసుకోవాలి. అల్లం ముక్కలు అట్లా కోసుకొని ఇప్పుడండి ధనియాలు వేసేసాను. ఆ తర్వాత అల్లం ముక్కలు వేసాను. ఇప్పుడు వాము వేస్తున్నానండి. చూడండి, వాము కూడా తీసుకున్నాను. వాము కూడా వేసేస్తా. ఇప్పుడు జీలకర్ర కూడా వేస్తున్నానండి. జీలకర్ర కూడా వేస్తున్నాను. ఇంకా బాగా ఉడుకుని ఆ తర్వాత చెక్కాలండి. ఇది చెక్క వచ్చి బిర్యానీలో కూడా వేస్తారు. ఈ చెక్క 2 ముక్కలు వేసేద్దాం. అది ఎంత చక్కగా తయారవుతుందో చూడండి, చూపిస్తాను. ఇప్పుడు ఈ విధంగా ఉడుకుతున్నది కదా. ధనియాలు, జీలకర్ర, వాము, లవంగ చెక్క అంటారు కదా, చెక్క. ఆ తర్వాత ఇందులో జీలకర్ర, అల్లము ఇవన్నీ ముక్కలు వేసాను. ఇప్పుడు కాస్త సోంపు కూడా వేద్దామండి. ఇది కాళ్ళల్లో ఉండే నొప్పులకి, ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి బాగా పనికొస్తుంది. కాళ్ళల్లో, చేతుల్లో ఇన్ఫ్లమేషన్ వస్తే, బాడీలో ఇన్ఫ్లమేషన్ వస్తే వాపు అనేది ఎక్కువ ఉంటుంది కాళ్ళల్లో. ఆ తర్వాత తుమ్ అని నొప్పి లేస్తుంటుందండి. దీనికి ఇది సరైన సొల్యూషన్ వచ్చి ఆ నొప్పులు పోవడానికి, ఇలా ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి ఇమ్యూనిటీ పవర్ అనేది ఖచ్చితంగా బాడీలో కావాలి. ఆ ఇమ్యూనిటీ పవర్ మనకు రావాలంటే ఈ మెథడ్తో మనము తయారు చేసుకొని ఈ డ్రింక్ తాగాల్సి ఉంటుందండి. ప్లీజ్ లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మీ.